పేదలకు వైద్య విద్యను, వైద్యాన్ని మరింత దగ్గర చెయ్యాలి అని తలంపుతో గత జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ప్రభుత్వ పరిధిలో తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలు, అందులో దానికి అనుగుణంగా బోధన ఆసుపత్రులు, ఇందులో 5 మెడికల్ కాలేజీలు, బోధన ఆసుపత్రులు కూడా ఆయన హయాంలోనే ప్రారంభమైపోయాయి. 24, 25లో ప్రారంభం కావాల్సిన మెడికల్ కాలేజీలను మాకు అందులో సీట్లు వద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడే అందరికీ అనిపించింది, ఇంకా దీన్ని వైద్యో నారాయణ హరి ప్రైవేట్ వల్ల పరం చేయబోతున్నారు అని, వాళ్ళ చేతిలో పెట్టబోతున్నారు అని. సో అనుకున్నట్లే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధన ఆసుపత్రులను ప్రైవేట్ పరం చేయడానికి మొత్తం రంగం సిద్ధమైపోయింది. ఈరోజు మొదటి విడత కింద 4 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలో పెట్టడం కోసం, వాళ్ళ చేతిలో పెట్టడం కోసం టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. ఈరోజు దారుణం, దుర్మార్గం. ఎన్ని విమర్శలు వస్తూ ఉన్నా, ఇంతగానం వస్తూ ఉన్నా, తనకు కావాల్సిన వాళ్లకు ఈ 1,000 కోట్ల విలువ చేసే స్థలాలను, 1,000 కోట్ల విలువ చేసే ఆస్తిని వాళ్ళ చేతిలో పెట్టడం కోసం ఈ స్థాయిలో సర్కారు పాకులాడుతూ ఉండడం. అసలు సర్కార్ అంటే పేదల కోసం పనిచేయాలి. వీళ్ళేందండి బాబోయ్, మరి ఇంత దారుణం, దుర్మార్గం. వీళ్ళకి కావాల్సిన వాళ్ళే దాన్ని దండేసుకుపోతారు. వేరే వాళ్ళకి వస్తాయా టెండర్లు గిండర్లు? పడవోసి ఏమన్నా వస్తేనే ఎవరికి వచ్చినా లోపల కావాల్సినంత పరంజామా కావాల్సింది డీలు నడిసే ఉంటాయి, నడవకుండా ఉంటాయా? అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పత్రికల వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళకు మెడికల్ కాలేజ్ ఉంది, మిగతా అంత తెలుసు కదా మంత్రి నారాయణ గారు. ఆయనకు సంబంధించిన టీం కొద్ది రోజుల కిందట ఈ మెడికల్ కాలేజీలో సందర్శించారట. ఎంత టైం పడుతుంది, ఎంత అవసరం అవుతుంది, ల్యాబులు ఏంది, ఎంత పనులు ఉన్నాయి, ఎంత ఖర్చు పెట్టాలి ఏంది అని. సో మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు కూడా ఏదో ఒక మెడికల్ కాలేజీ మదనపల్లి మోస్ట్ ప్రాబబ్లీ దాన్ని నన్నుకుపోయే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. నారాయణ కాకపోతే ఇంకో ఆయన ఎవరొకరు అయితే నన్నుకుపోతారు కదా, ప్రైవేట్ వాళ్ళే కదా, పోవాలి. నారాయణలే అలాంటి వాళ్ళ చేతుల్లోకే పోవాలండి. ఎందుకంటే పేదలకు బ్రహ్మాండమైనటువంటి సదుపాయాలు కల్పిస్తారు విద్యలో. ఇప్పుడు నారాయణ కాలేజీలు కల్పిస్తున్నారు కదా, అట్లనే ఇంకా మెడికల్ కాలేజీ కనుక బ్రహ్మాండమైన సదుపాయాలు కల్పిస్తారు. అటువంటి వాళ్ళ చేతిలోకి పోవాలి, ఏం పర్వాలేదు, పర్లేదండి. జనానికి అంత తీరిక లేదు, ఓపిక లేదు, వాళ్ళకి అవసరం కూడా లేదు. జనాలు బ్రహ్మాండమైన మసాలాలతో వాళ్ళు బిజీగా ఉంటారు. దేని గురించి వాళ్ళకు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడేం జనాలు ఏమైనా కనుక అంత చైతన్యమై అంత అంత ఏముంది, వాళ్ళకి అంత అవసరం లేదులేండి. ఏది ఇచ్చుకున్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, ప్రభుత్వాన్ని అడగడానికి ఎవడు సిద్ధంగా ఉన్నాడు. కానీ అండి ఉడికించుకుంటే ఎవడి నష్టం వచ్చింది.